శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికి. ఎలా ఉన్నారు? వీడియోస్ రావట్లేదు అనుకుంటున్నారు. నాకు ఫీవర్ అండి. 15 డేస్ నుంచి అసలు లేవలేకపోతున్నాను. తర్వాత కాలుకి చిన్న దెబ్బ తగిలిందనమాట. దానివల్ల కూడా కొంచెం నాకు చేయలేకపోయాను. యూట్యూబ్ అల్గారిథం ఏంటంటే మన వీడియోస్ చేయకపోతుంటే వ్యూస్ అన్ని తగ్గించేస్తుంది అనమాట. ఇంకా తప్పదు. కనీసం ఇక్కడ నుంచి నేను చిన్న చిన్న వీడియోస్ చేస్తానంటే ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ ఎక్కువ ఉండవు. అయితే ముందు ముందు కూడా వీడియోస్ చేస్తాను కానీ కొంచెం పెద్ద లాంగ్ టైం పడుతుంది అనమాట. నా వాయిస్ కూడా ఎలా ఉందో కూడా నాకు తెలియదు. అయితే ఈ రోజు నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నాను. ఎందుకంటే అందరం చాలా జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉన్నాము. ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ కూడా చేస్తున్నారు చాలా మంది. దానికోసం మనం ఫస్ట్ ఏం చేస్తే మన ప్రాబ్లమ్స్ నుంచి బయటపడదాం అనే దానికి ఒక మెట్టు ఎక్కుదాం అంతే. పూర్తిగా నేను తీసుకెళ్ళిపోయినా ఒక్క మెట్టు మాత్రం ఎక్కుదాం. అందరికీ ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు అండి. నా వీడియోని పూర్తిగా చూడండి. కంటెంట్ బాగుందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరో కామెంట్ కూడా చేయట్లేదు, లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. సరే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం దేవుణ్ణి ప్రార్థించాలండి. దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం అని అన్నప్పుడు ఫస్ట్ దేవుడి మీద నమ్మకం ఉండాలి. బిలీవ్ యూ ప్రే. ఫస్ట్ బిలీవ్ చేయాలండి. ప్రే చేసే ముందు బిలీవ్ చేయాలన్నమాట. అది ఎప్పుడు కూడా మర్చిపోద్దు. అంటే దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు, లేడా అంటే లేడు. అలాగని కాదు. దేవుడు అనేది ఒక యూనివర్స్ ఉంది. మనం మాట్లాడే ప్రతి మాట వింటుంది. మనం ఎందుకు దేవుడికి పూజ చేసుకుంటాం? లేకపోతే క్రిస్టియన్స్ అయితే ప్రేయర్ చేస్తారు, ముస్లిమ్స్ అయితే నమాజ్ చేస్తారు. ఎందుకు చేస్తారు? ఎవరో వింటున్నారు మన మాటలు అని ఒక నమ్మకంతో కదా. మీరు అడిగిన ప్రతిదీ కూడా మీకు మేనిఫెస్టేషన్ అవుతుందని మాత్రం మీరు ఖచ్చితంగా నమ్మి మాత్రం ప్రే చేయండి. నెక్స్ట్, ఏదైనా మీరు మాట్లాడాలని అనుకుంటున్నారనుకోండి, మాట్లాడే ముందు ఫస్ట్ వినండి. ఎందుకంటే మనం మాట్లాడేసేటప్పుడు వాళ్ళు చెప్పాలనుకున్నది కూడా చెప్పలేరు. కాబట్టి ఫస్ట్ వినడానికి ప్రయత్నం చేయండి. విన్న తర్వాత అందులో ఏ పాయింట్ ఉందో దాన్ని బట్టి మాట్లాడండి. ఎందుకంటే మీరు ముందు మాట్లాడేసారనుకో దానిలో 100 తప్పులు వెతుకుతారు. కాబట్టి ఫస్ట్ మనం ఏదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో మనం పూర్తిగా విని దాన్ని అర్థం చేసుకుని సమాధానం చెప్పాలి. ఒకవేళ మనం సమాధానం చెప్పలేకపోయి ఉంటుంది తర్వాత మాట్లాడతానని కట్ చేయండి. కానీ మీరు ఎప్పుడు కూడా తొందరపడి ముందుగా మీరు మాట్లాడద్దు. తర్వాత ఏంటంటే డబ్బులు మీరు సంపాదించుకున్న డబ్బులు మీరు ఖర్చు చేస్తున్నారు కదా, స్పెండ్ చేస్తున్నారు. దేని మీద స్పెండ్ చేస్తున్నారు? వాల్యుబుల్స్ మీద స్పెండ్ చేస్తున్నారా, లేదంటే లగ్జరీస్ మీద స్పెండ్ చేస్తున్నారా ఒకసారి చూసుకోండి. దీనివల్ల కూడా మనం కిందకు దిగజారిపోతూ ఉంటాం. వాల్యుబుల్స్ అనుకోండి, బంగారం కొనుక్కుంటున్నాం, అమ్మ బంగారం రేట్లు చాలా పెరిగిపోయి బంగారం కొనుక్కుంటున్నాం, లేదంటే ఇంపార్టెంట్ థింగ్ కొనుక్కుంటున్నాం అన్నప్పుడు స్పెండ్ చేయండి, తప్పలేదు. స్పెండ్ చేసే ముందు ఎంత ఎర్న్ చేస్తున్నాం, ఎంత మనం సంపాదిస్తున్నాం, మన తాహత ఎంత, మన చెయ్యి ఎంతవరకు సాగుతుంది, మనం ఎంతవరకు చెయ్యి చాపి అది తీసుకోగలుగుతాం అన్నంత వరకు మాత్రం మీరు చూసుకుని అప్పుడు స్పెండ్ చేయండి. అది ఇంపార్టెంట్ కాదా అన్న దాని గురించి చూసుకొని థింక్ చేయండి. తర్వాత ఏదైనా ఒకటి రాయాలి. ఇప్పుడు ఒక లెటర్ ఎవరైనా ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఆఫీసెస్ లో ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతూ ఉంటుంది. ఏదైనా ఒక లెటర్ దానికి రిప్లై ఇవ్వాలని అనుకోండి, రిప్లై ఇవ్వాలనే ముందు దేనికోసం ఆ లెటర్ ఉంది, దేనికోసం మనం రిప్లై ఇవ్వాలంటున్నాను ఒక్క నిమిషం ఆలోచించండి. ఏదైనా రాసే ముందు మీరు మేనిఫెస్టేషన్ రాస్తున్నారు. ఒక మేనిఫెస్టేషన్ ఎలా చేయాలో ఇప్పుడు చెప్తానండి, తర్వాత వీడియోస్ లో చెప్తాను. దీని తర్వాత వీడియోలోనే మేనిఫెస్టేషన్ ఎలా చేయాలనేది వస్తుంది. అంటే ఎలాగే ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఏంటనేది థింక్ చేయండి. రాయాలి, ఒక లెటర్ రాయాలి, లేదంటే ఒక యూనివర్స్ కి మనం ఏదైనా చెప్పాలన్నప్పుడు స్ట్రాంగ్ గా ఒకటి థింక్ చేయండి. థింక్ చేసి మీకు 10 ఉంటాయి, 10 వాటిలో ఒక్కటే నచ్చుతుంది అనమాట. 10 వాటిల్లో ఒకటే కరెక్ట్ గా ఉంటుంది. ఆ 10 ఆలోచించిన తర్వాత ఒకటి కరెక్ట్ గా వస్తుంది. ఆ ఒక్కదాన్ని మీరు థింక్ చేసి కరెక్ట్ గా వర్డ్ కన్స్ట్రక్షన్ కుదిరేలాగా రాయండి. తర్వాత మీరు ముందు ఏదైనా ఒక పని మొదలుపెట్టి దాన్ని చేయలేకపోతే వదిలేస్తున్నాను అని అన్నప్పుడు ఫస్ట్ దాన్ని ఎంతవరకు ట్రై చేశారు, అసలు ట్రై చేశారా లేదా, ట్రై చేసేటప్పుడు మీరు ఎంత ట్రై చేశారు, మీ సాయశక్తిలా ప్రయత్నించారా, లేక కొంతవరకే ప్రయత్నించారా, లేదా మనకెందుకులే అని వదిలేస్తున్నారా అని. ఒక పని మొదలుపెట్టిన పని వదిలేయాలి అని అనుకునే ముందు ఎంత ట్రై చేస్తాం, దాని మీద మనం ఎంత స్పెండ్ చేసాం టైము, అసలు దాని మీద పూర్తిగా ట్రై చేసామా లేదా అనేది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, చాలా మంది ఈ రోజుల్లో నేను చూస్తున్నాను చిన్న చిన్న అప్పులు అయిపోయామని కానీ, లేదంటే ఏదో చిన్న చిన్న విషయాలకి ఇంట్లో అలిగి, లేదంటే పిల్లలు స్కూల్లో మార్క్స్ రాక చాలా మంది చనిపోవాలనే డెసిషన్స్ తీసుకుంటున్నారు కదా. ఈ చనిపోవాలనే డెసిషన్ తీసుకునే ముందు మీరు ఎలా పుట్టారు, ఎక్కడి నుంచి పుట్టారు,
మిమ్మల్ని కనడానికి మీ అమ్మ ఎంత బాధపడింది, మిమ్మల్ని పెంచడానికి మీ నాన్న ఎంత బాధపడ్డారని ఒక్కసారి ఆలోచించండి. వెనక్కి తిరిగి లైవ్ మనం ఏది బతుకుతున్నాం, ఎలా బతుకుతున్నాం, అసలు ఎందుకు చనిపోవాలని అనుకుంటున్నాం అని ఒక్క రీజన్. మీరు ఎప్పుడైనా చనిపోవాలని అనుకున్నప్పుడు మీరు ఒక్క 10 నిమిషాలు ఏం చేయొద్దు, మౌనంగా కూర్చోండి. అసలు చనిపోండి, తర్వాత మీకు చనిపోవాలంటే చనిపోండి, కానీ 10 నిమిషాలు మౌనంగా కూర్చోండి. మౌనంగా కూర్చుంటే మీకు ఎన్నో ఆలోచనలు వస్తాయి, అసలు ఎందుకు చనిపోవాలన్న ఆలోచన వస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రార్థన చేసాం, దేవుడికి దండం పెట్టుకునే ముందు నమ్మకంతో చేయండి, మాట్లాడే ముందు వినండి, డబ్బులు ఖర్చు పెట్టే ముందు మీరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసుకోండి, ఏదైనా ఒకటి రాయాలి అని అనుకునే ముందు దాని గురించి ఒకసారి ఆలోచించండి, లేదా చనిపోవాలి అని అనుకునే ముందు ఎందుకు చనిపోతున్నాం అనేది ఆలోచించండి, ఏదైనా ఒక పని మొదలుపెట్టి వదిలేద్దాం అనుకున్న ముందు ట్రై చేసామా లేదా అనేది కూడా ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ ఆలోచిస్తే మీకే దారి దొరుకుతుంది అనమాట. ఇది ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ నా వీడియోని పూర్తిగా చూడడానికి మాత్రం